బానోతు హరిప్రియ నాయక్, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారత్ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది. 33 సంవత్సరాల వయస్సులో తెలంగాణ శాసనసభకు ఎన్నికై శాసనసభ్యుల్లో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది. జీవిత విశేషాలు: హరిప్రియ నాయక్ 1985 మే 1న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని దాస్య తండాలో బాదావత్ సీతారాం నాయక్, దర్జన్ దంపతులకు జన్మించింది. తండ్రి సింగరేణి కొలీరీస్ కంపెనీలో పనిచేసేవాడు. ఇంటర్మీడియట్ చదివిన తరువాత 2002లో హరిసింగ్ నాయక్తో వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతో బి.టెక్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తర్వాత హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTUH) నుంచి 2010 కంప్యూటర్ సైన్స్లో ఎం.టెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2006లో హరిసింగ్ విద్యా సంస్థలను ప్రారంభించాడు. ఇందులో 4 ప్రైవేట్ పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రాజకీయ జీవితం: తన కుటుంబంలో పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్నవారు లేకపోయినా చిన్నతనం నుంచే హరిప్రియ నాయక్కు నాయకత్వ లక్షణాలు ఉండేవి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన హరిప్రియ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య చేతిలో ఓడిపోయింది. అప్పటి నుండి ఇల్లెందు రాజకీయాలలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసింది. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి కోరం కనకయ్యపై హరిప్రియ 2600 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. 2019 జనవరి 17న ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది. నిర్వహించిన పదవులు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం కార్యదర్శి, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ AICC పరిశీలకురాలు, ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే.